గట్ట ఒకరు కూర్చుంటే ఫిలప్ అవుతుంది. లక్ష్మీ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా శాఖ తరఫున ఈరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు యూనియన్ పరంగా చాలా రోజులు జరుపుకుంటున్నాం. ప్రాథమిక సభ్యులకు సంక్షేమ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళకు చేయాలి, యూనియన్ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో మన కొన్ని విషయాల్లో ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి మనం ముందే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసినాం. ఫీజుల విషయంలో గతంలో కూడా మనం చేసుకున్నట్టు అయింది. సరే కొన్ని కొంతమందికి వచ్చి రాకాలు ఉన్నాయి, అవి మన దృష్టి తీసుకొస్తే మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేసినాం. ఈ సంవత్సరం కూడా ఎవరైతే అర్హులైన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ పిల్లలకు 50% విద్యా ఫీజులలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో రాయితీ కోసం మనం ప్రయత్నం చేయడం, దానికి నిన్ననే సర్కులర్ కూడా డిఓ కలెక్టర్ ద్వారా జారీ చేయడం జరిగింది. ఆ విషయాలు రాబోయే రోజుల్లో మనం హెల్త్ విషయంలో కూడా హెల్త్ కార్డు సంబంధించిన విషయాలు కూడా మనం చేద్దామనుకుంటున్నాం. ఇవన్నీ విషయాల గురించి మనం ప్రత్యేకంగా ఈరోజు జిల్లా శాఖ తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా అధ్యక్షులు విషయాలన్నీ కూడా మనం వివరిస్తారు. ఒకటి అధ్యక్షులు మాట్లాడారు. పేరున నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని పాత్రికేయ మిత్రులందరికీ హక్కుల పరిరక్షణతో పాటు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు నిలబడాలి, ఆ సమస్యల పరిష్కారంలో మనమంతా భాగస్వాములు కావాలని ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతోంది మన జిల్లా కమిటీ. ఈ నేపథ్యంలో 2026-27 సంవత్సరాలు విద్యా సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టు పిల్లలకి ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులో 50% రాయితీ కల్పించాలని విద్యా సంవత్సరం ప్రారంభానికి పక్షం రోజుల ముందే మనం ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి జిల్లా విద్యాధికారి గారికి మనం మన జిల్లా పక్షాన వినతిపత్రం ఇవ్వడం, ఆ తర్వాత ఆ సర్క్యులర్ జారీ గురించి పర్సూ చేయడం. ఈ నేపథ్యంలో నిన్నటి రోజు జిల్లా కలెక్టర్ గారు జగిత్యాల జిల్లాలో ఉన్న జర్నలిస్టుల పిల్లలకి ప్రైవేటు విద్యా సంస్థల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలని పేర్కొంటూ సర్క్యులర్ జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పక్షాన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా విద్యాధికారి గారికి, అలాగే మా కమిటీ సభ్యులందరికీ పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్న సుమారు 550 మంది మన సభ్యులుంటే అందులో చాలామందికి చిన్నపిల్లలు అంటే హై స్కూల్ స్థాయి విద్యను చదువుకునే పిల్లలు ఉన్నారు. వారందరికీ 50% రాయితీ కల్పించేలా కలెక్టర్ గారిని కలిసి కోరడంతో పాటు అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన సర్క్యులర్ వర్తించేలా, పిల్లలందరికీ మేలు జరిగేలా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో కూడా మాట్లాడేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. 1-2 రోజుల్లో యాజమాన్యాల సంఘాల బాధ్యులతో మాట్లాడి అర్హులైన పిల్లలందరికీ విద్యా సంస్థల్లో 50% రాయితీ కల్పించాలని కోరుతాం. 100% పిల్లలకి ఆ ప్రయోజనం దక్కేలా జిల్లా కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుందని చెప్పి పాత్రికలందరికీ తెలియజేస్తూ, వాస్తవంగా జర్నలిస్ట్ పిల్లలకి 50% రాయితీ ఇవ్వాలని ఎక్కడ జీవో లేకున్నా మనం కలెక్టర్ గారిని కలిసి ఒక మానవతా దృక్పథంతో సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆర్థికంగా ఇబ్బందులున్న నేపథ్యంలో తమ పిల్లల ఉన్నత చదువులకు ఆటంకం ఏర్పడుతుంది. ఆ ఆటంకం ఏర్పడవద్దు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆ యాజమాన్యాలు కూడా
సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు తమ వంతు బాధ్యతను చేయుతను అందించాలని కోరుతూ ఈ సర్క్యులర్ జారీ తీసుకొచ్చాం. కొంతమంది అంటారు సర్క్యులర్ రాగానే ఫీజు రాయితీ ఇస్తారా అని. నాకు అర్థం కావట్లేదు. విమర్శకులు సద్విమర్శ చేయాలి తప్పితే ఒకదానికి కాలంలో కట్టెబెట్టి అడ్డం పెట్టి దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ఎప్పుడైనా ఎవరైనా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగితేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. దయచేసి మిత్రులు ఎవరైనా విమర్శకులు కొంచెం సద్విమర్శ చేస్తే బాగుంటుందని చెప్పి సూచన చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేయవద్దు. మీరు చేయరు, చేసేవానికి అడ్డంపడి ఇబ్బంది సృష్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి మన పాత్రికేయ మిత్రులకు సవినయంగా మనవి చేస్తున్నాం. ఇంకొకటి, ప్రైవేటు విద్యా సంస్థల్లో కొంచెం పేరున్న విద్యా సంస్థల్లోనే ఎవరైనా ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లలను చదివించాలనుకుంటారు. ఆ నేపథ్యంలో మంచి పేరున్న మంచి చదువు విద్యను ఇస్తున్న పాఠశాలలకే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో కొన్ని పాఠశాలలకే జర్నలిస్టుల పిల్లలు పరిమితం అవుతున్నారు. దాంతో ఆ పాఠశాల యాజమాన్యాలు కొంత ఇబ్బంది పడుతున్నారు. అంటే ఉదాహరణకి ఒక స్కూల్లోనే జర్నలిస్టుల పిల్లలు 50 మంది ఉండడం, మిగతా స్కూళ్ళలో ఒకరు ఇద్దరు ఉండడంతో ఎక్కడైతే 50 మంది పిల్లలు ఉన్నారో ఆ యాజమాన్యం మేము 50 మందికి 50% రాయితీ ఇస్తే మా పరిస్థితి ఎట్లా, మేము మా ఉపాధ్యాయులకు విద్యను అందించే ఉపాధ్యాయులకు మంచి వేతనాలు అందిస్తున్నాం, మాకు ఆర్థిక భారం అవుతుందని చెప్పేసి బాధపడుతున్న నేపథ్యంలో కూడా మనం ఒక మానవతా దృక్పథంతో మా దాంట్లో ఎక్కువ ఉన్నారు అని మీరు బాధపడడం కంటే మేము మంచి విద్యను అందిస్తుండడం వల్లే మా స్కూల్లో జర్నలిస్టుల పిల్లలు చేరుతున్నారని మీరు సంతోషపడాలని చెప్తే బాగా ఎక్కువ ఉన్నారు మేము ఒక ఇబ్బంది అవుతుందని చెప్పేసి అట్లా అనుకోవద్దని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడానికి యాజమాన్యాల సంఘ బాధ్యతలు మాట్లాడేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రేపు వారిని కలిసి రిక్వెస్ట్ చేస్తాం. మిత్రులారా, పాఠశాలకు మన పిల్లలు ఎవరైనా పాఠశాలలో చదువుకుంటే 50% రాయితీ కల్పించాలని మన సర్కులర్ చూపించి రిక్వెస్ట్గా అడగాలి తప్పితే మా డిమాండ్ ఇది, మా హక్కు అని బలగుద్ది మాట్లాడితే ఇబ్బందులు ఎదురైతాయి. దయచేసి మన పాత్రికేయ మిత్రులు కూడా ఒక పాజిటివ్గా అంటే ఒక ప్రేమపూర్వకంగా మనం రిక్వెస్ట్ చేసి ఆ లబ్ధి పొందాలి తప్పితే వాళ్ళని ఏదో మనం శాసించినట్టుగా డిమాండ్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పిల్లలకు కాదు, ఇంకా జర్నలిస్టుల పిల్లలు కూడా సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు సహనం కోల్పోకుండా వారిని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ద్వారా కాకుంటే మా దృష్టికి తీసుకురండి, మేము కూడా మాట్లాడి 100% ఆ ఫీజు రాయితీ అంటే 50% ఫీజు రాయితీ కల్పించేలా మేము చర్యలు తీసుకుంటాం. దయచేసి మీరు ఈ విషయాన్ని అనేదా భావించకుండా ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో తీసుకోండి. ఈ విషయాన్ని మనం కొంతమంది తెలియని పాత్రికేయులకు కూడా ఈ విషయాన్ని చేరవేయండి. ప్రతి జర్నలిస్టు పిల్లలకి 50% ఫీజు రాయితీ అందేలా మీ వంతు సహాయ సహకారాలు అందజేయాలని కోరుతూ, అలాగే ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి మన పాత్రికేయులకి. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆర్థికంగా వైద్యం చేయించుకునే పరిస్థితిలో లేని మిత్రులు కూడా చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే జిల్లా వైద్య శాఖ అధికారులను కలిసి మా జర్నలిస్టు మిత్రులందరికీ ఒక మంచి వైద్య సేవలు అందేలా ఒక కార్యక్రమం తీసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేయడం, వారు అట్లా అడగగానే వారు స్పందించి త్వరలోనే మీ అందరికీ, మీ జర్నలిస్టు కుటుంబాల సభ్యులందరికీ, జర్నలిస్టుతో పాటు కుటుంబ సభ్యులందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళిక తయారు చేసుకుందామని చెప్పేసి వారు మనకు మాట ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని తీసుకుందాం. ఇదే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకసారి మనం మన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఒకసారి రక్తం ఇస్తే సుమారు 300 రకాల సంబంధించిన పరీక్షలు బయటకు వస్తాయి. అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే దానికి సంబంధించి మనం ప్రికాషన్ తీసుకోవచ్చు. ఆ కార్యక్రమం దిశగా కూడా ముందుకు సాగుతున్నాం. అలాగే జర్నలిస్టులందరికీ, మన యూనియన్ సభ్యులందరికీ ఒక గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే సుమారు 80-85% వరకు పూర్తయింది. దయచేసి ఇంకెవరైనా వివరాలు ఇవ్వని మిత్రులుంటే వెంటనే మన ప్రధాన కార్యదర్శి సంపూర్ణాచారి గారికి ఆ ఫోటో, ఆ డీటెయిల్స్ ఇస్తే వితిన్ 1 వీక్ లోపల ఐడి కార్డులు ఇవ్వడానికి మనం ముందుకు సాగుతున్నాం. ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానికి కూడా మీరు అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేస్తూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కమిటీ పనిచేస్తుంది. కొంతమంది ఉంటారు, ప్రతి ఊరిలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఉంటాయి.
కానీ కొంతమంది విమర్శకులు ఎప్పుడు విమర్శ చేస్తూనే ఉంటారు. అది సద్విమర్శగా తీసుకోవాలి తప్పితే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి వారు చేస్తున్నారు కదా వాళ్ళ కాళ్ళల్లో కట్టి వేడదామని చెప్పేసి అనే వాళ్ళకి మనమందరం కలిసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మన సంఘ పటిష్టత కోసం మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తాను.